హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇది కాజు బాదం బర్ఫీ. చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. మనము బయట నుంచి కూడా తేవాల్సిన అవసరం లేదు. తక్కువ ఖర్చుతో అండ్ తక్కువ టైంలో అయిపోతుంది. ఫస్ట్ మనము బాదాము కాజు మిక్సీ పట్టుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ 1 కప్ కాజు తీసుకున్నాను, 1/2 కప్ బాదాము. దీన్ని పౌడర్ లాగా పట్టుకోవాలి. ఎక్కువసేపు మనం గ్రైండ్ చేయొద్దు. ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే పిండిలాగా అవుతుంది. సో మనము కొంచెం కొంచెం చూసుకుంటూ పట్టాలన్నమాట. పౌడర్ లాగానే ఉండేలాగా పట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడ నేను 3/4 కప్ షుగర్ తీసుకున్నాను. ఆ షుగర్‌కి మునిగేంత వరకు వాటర్, ఒక బాండీలో షుగర్ అండ్ మునిగేంత వరకు వాటర్ వేసేసి తీగ పాకం వరకు తీసుకురావాలన్నమాట. తీగ పాకం అంటే జస్ట్ అది మనం బాయిల్ అయినప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. కొంచెం పాకం తీసుకొని చల్లగైనాక, అంటే ఒక 10-20 సెకండ్స్ ఆగిన తర్వాత ఇలా చూస్తే మనకి తీగలాగా రావాలి. ఏళ్ళ మధ్య తీగలాగా రావాలన్నమాట. అలా వచ్చింది అని అంటే మనకు తీగ పాకం వచ్చినట్టే. దాని తర్వాత దీంట్లో మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న బాదం కాజు పౌడర్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ పాల పౌడర్ యూజ్ చేశాను, మిల్క్ పౌడర్. ఇది ఆప్షనల్, కంప్లీట్గా ఉంటే వేసుకోండి, లేదు అంటే లేకపోయినా పర్లేదు. ఇది వేసుకొని మళ్ళీ ఒక 4-5 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకొని, గీ కూడా ఎక్కువ పట్టదు మనకి, దీనికి చాలా తక్కువనే యూజ్ చేస్తాము. సో గీ వేసుకున్న తర్వాత పెనంకి అంటే ఆ బాండీకి మనకి విడిపోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. కుక్ అవుతుంటే ఆ మిక్స్చర్ అనేది సపరేట్ అవుతుంది అని అన్నప్పుడు మనము ఆఫ్ చేసుకోవచ్చు. అంటే ఆ టైంలో ఇంకొకసారి చెక్ చేసుకోండి. కొంచెం మిక్స్చర్ని చేతిలోకి తీసుకొని చల్లగైన తర్వాత అట్లా బాల్ లాగా ఫామ్ అవుతుందా, రోల్ చేస్తే మనకి బాల్ హోల్డ్ చేస్తుందా అనేది చూడండి. అలా అవుతుంది అని అంటే మనకి మిక్సర్ రెడీ అయిపోయినట్టు. స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. అది ఆఫ్ చేసేసి ఒక గ్రీస్డ్ పెనంలో కానీ బటర్ పేపర్లో కానీ ఈ మిక్సర్ అంతా వేసేసి మంచిగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ టైంలో మొత్తం మిక్సర్ స్టిక్కీగా ఉంటుంది మనకి. సో మొత్తం మంచిగా మనము ఒక 2-3 మినిట్స్ వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ హెల్ప్ తోటి మంచిగా మిక్స్ చేసుకోండి, లేదా ఒక స్పూన్ తోటి అయినా సరే పర్లేదు. అలా కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ వరకు దాన్ని వదిలేసేయండి, అలానే చల్లార్చనివ్వండి. ఒక 2-3 మినిట్స్ 4 మినిట్స్ వరకు మనం అలా పెట్టేస్తే ఇంకా స్టిక్కీ అవ్వదన్నమాట. మిక్సర్ అనేది మనకి ఇంకా చేతిలోకి అతుక్కోకుండా ఉంటుంది. అలా అయిన తర్వాత మనకి ఏ ప్లేట్లో అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో దాన్ని కొంచెం గ్రీస్ చేసుకొని, చపాతీలు చేసే కర్ర ఉంటుంది కదా, రోలింగ్ పిన్, దాంతో మొత్తం మనము ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట. చేతితో అయితే కొంచెం మనకి హార్డ్ అనిపిస్తుంది. ఇదైతే ఈజీగా మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు. మనకి ఏ సైజులో కావాలి అంటే, ఎంత సన్నగా ఉండాలా లావుగా ఉండాలా అనేది దాన్ని బట్టి మనం తిక్కుకోవాలన్నమాట. అంతే. ఇంకా మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని డెకోర్కి క్యాషు కానీ సిల్వర్ ఫాయిల్ ఉంటే సిల్వర్ ఫాయిల్ ఏదన్నా పెట్టుకోవచ్చు. చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈసారి బయట నుంచి కాకుండా ఇంట్లో ట్రై చేయండి. రెసిపీ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ సో ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.